హనుమకొండలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నిరంజన్ను పరామర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంతేకాదు త్వరలో ఓజీ2 చిత్రంలో నటించాలని అతనికి ఆఫర్ ఇచ్చారు. పవన్ రాకతో నిరంజన్ ఆనందంతో కనిపించాడు. చిక్కని వ్యాధితో బాధపడుతున్న అతడు పవన్ను చూడాలని కోరిక వ్యక్తం చేశాడు. అభిమానుల ద్వారా విషయం తెలుసుకున్న పవన్ నిరంజన్ వద్దకు వచ్చారు. భద్రకాళి అమ్మవారి ప్రసాదం అక్షింతలు పట్టుకుని అతనికి ఇచ్చారు. కేవలం నిరంజన్ విషయంలోనే కాదు, తన అభిమానుల ఆపదలో ఉంటే ఎక్కడ దాకైనా పవన్ వెళ్తారు. సరిగ్గా 14 సంవత్సరాల క్రితం ఖమ్మంలో కార్తిక్ న్యూరో హాస్పిటల్లో శ్రీజ అనే బాలిక మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. అప్పటికే ఆమె అచేతనంగా మారిపోయింది. అప్పటికే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. శ్రీజ తండ్రి కేటీపీఎస్లో ఉద్యోగి. శ్రీజకు పవన్ను చూడాలని కోరిక. తన కుమార్తె చివరి కోరిక నెరవేర్చాలని శ్రీజ తండ్రి పవన్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. పవన్ అభిమానుల ద్వారా విషయం తెలుసుకున్న పవర్ స్టార్ ఖమ్మం నగరం వచ్చి కార్తిక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీజను చూసి కన్నీరు పెట్టుకున్నారు. కోలుకుంటావని ఆమె చెవిలో చెప్పారు. తల్లిదండ్రులకు ధైర్యవచనాలు కల్పించారు. చాలాసేపు పవన్ అక్కడే ఉన్నారు. నాడు కార్తిక్ హాస్పిటల్ అధినేత డాక్టర్ అసాధారణంతో పవన్ మాట్లాడారు. శ్రీజ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. పవన్ పరామర్శించి వెళ్లిన తర్వాత శ్రీజ కొద్ది రోజులకే కోలుకుంది. తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. ఇప్పుడు ఆమె ఉన్నత చదువులు చదువుతోంది. అంతేకాదు, అప్పట్లో జనసేన పార్టీని ఏర్పాటు చేసినప్పుడు పవన్ను శ్రీజ కలిసింది. పార్టీకి తన వంతుగా విరాళం కూడా ఇచ్చింది. అభిమానులు కష్టాల్లో ఉంటే పవన్ కరిగిపోతారు. ఎంత దాకా అయినా వచ్చి వారిని పరామర్శిస్తారు. మిగతా హీరోలకు హిపోక్రసీ ఉంటుంది, కానీ పవన్ అదేమీ చూపించరు.